జేఎంజే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరికీ పని కల్పించి ఉపాధి హామీ పనుల్లో పురోగతి చూపాలన్న అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. నాగులుపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి కళ్యాణోత్సవంలో రఘునాయక స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి, దార్శనికుడు అని కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో ముందు చూపుతో ఆలోచించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో ఇదే దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో చేసిన కేటాయింపులే దీనికి నిదర్శనమని తెలిపారు. ఎస్సీ ఎస్టీల కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పక్కా గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత అంబేద్కర్ భవనంలో శాశ్వత ప్రతిపాదికన ఫర్నిచర్, మైక్ సిస్టమ్, మరిన్ని ఏసీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా అంబేద్కర్ జీవిత చరిత్ర వివరాలతో కూడిన ప్రత్యేక లైబ్రరీని కూడా ఇందులోనే ఏర్పాటు చేసేలా చూస్తామని అన్నారు. ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ను కూడా ఏర్పాటు చేస్తామని జనార్దన్ రావు ప్రకటించారు. జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మంచి పాటని రచించి వారిని ఇక్కడ ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఆ టీంకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా
ప్రతిసారి కూడా మేము మన ఏప్రిల్ 14 రాగానే ఇదివరకు ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఇలానే మనం జరుపుకోవటం, అందరం కలిసి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా ప్రజలు ఈ రోజుండే ఇబ్బందులు కూడా మనం చూసుకొని ముందుకు పోయే కార్యక్రమాలు కూడా ఇది వరకు కూడా జరుగుతూ ఉండేది. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, ఈరోజు మేధావి, ప్రపంచం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఇలా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 134 సంవత్సరాలు అవుతున్నా కూడా పరిస్థితి ప్రకారంగా ఈరోజు ఉండే ఆయన రాసిన ఆ రోజుల్లో ముందు చూపుతోటి ఏడైతే బడుగు 15 వర్గాల ఆ రోజుల్లో ఇబ్బందులు పడుతున్నారో దానికి తగ్గట్టుగా రాజ్యాంగంలో రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటే సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ఆ రాజ్యాంగం ఏ విధంగా మనం చూస్తే ముందు చూపుతోటి చూసి ఆ రోజు రాజ్యాంగం సృష్టించి వ్యక్తి మన అంబేద్కర్ గారు అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఏదైతే ముందు చూపుతోటి ఈరోజు రాశారో రాజ్యాంగాన్ని, అది ఈ రోజుని కూడా అమలు పరుస్తుందంటే ఆయన ఎంత ముందు చూపుతోటి, ఏ విధంగా ఎంత మేధావి అని చెప్పేసి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన ఎంతో చదువుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డా, అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో కూడా అనేక ఇబ్బందులతో చదివి బయట దేశాలకు వెళ్ళి కూడా ఒక మంచి విద్యావంతుడై, అదేవిధంగా దేశం కోసం, అదేవిధంగా సమాజం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆయన ముందు చూపుతోటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఆ రాజ్యాంగంతో ఈరోజు అనేక మంది స్ఫూర్తికి దాయకుడయ్యాడని చెప్పేసి కూడా అంబేద్కర్ గారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి భారతదేశానికి మొట్టమొదటిగా న్యాయశాఖ మంత్రిగా చేశారు, అనేక పదవులు చేశారు. పదవులతో పాటు ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఆయన గుర్తించి ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అనేక పదవులతో పాటు అనేక స్ఫూర్తితో మనకు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళిన కార్యక్రమాలు కూడా జరిగినాయని చెప్పేసి, కాబట్టే ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడైనా కూడా ఏ బొమ్మ గుళ్ళు ఉంటాయి, గుళ్ళతో పాటు అనేక ఊళ్ళు, ప్రతి ఊళ్ళో కూడా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకొని ఈరోజు చేస్తున్నారంటే ఆయన చేసిన సేవలను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతదేశంలో గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటి, అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ జ్ఞానం ఉన్నంత మాత్రం, ఆపర్చునిటీ ఉన్నంత మాత్రం దాన్ని మనం నిజ జీవితంలో దాన్ని ఫైట్ చేయటము, ఎవరు అపోజ్ చేసినా కానీ ఫైట్ చేయటము అది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది తెలివి మందులు ఉండొచ్చు, చాలామందికి అవకాశాలు ఉండొచ్చు, కానీ మామూలుగా ఏంటంటే ఫైట్ చేయడం. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు వీగర్ సెక్షన్స్ కంటే ఇంత దళితులకే కాదు, ఇంప్రెసివ్ క్లాసెస్ అందరికీ, ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్, ముస్లిమ్స్ అందరికీ ఆయన ఫైట్ చేశారు. ఆయనకి ఏదైనా ఆయన ఇప్పుడు మాదిరి ఏదైనా కానీ ఆయన కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఆయన ఇవన్నీ జరిగేవి కావు. ఆ రోజు ఆయన అనుకుంటే ప్రెసిడెంట్ ఇచ్చేవారు, ఏదైనా ఇచ్చేవారు, కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయన నమ్ముకున్న సిద్ధాంతంగా వాళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫైట్ చేశారనేది చాలా ముఖ్యం. అది మనం గమనించాల్సింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరికీ పని కల్పించి ఉపాధి హామీ పనుల్లో పురోగతి చూపాలి అని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం చీమకుర్తి మండలం పి నాయుడుపాలెం పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యతతో త్వరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డ్వామా పీడీని ఆదేశించారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఫీడర్ ఛానల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారని, ఎంత పనిచేశారు అని జిల్లా కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టీ ప్రకారం కూలీలు హాజరైనా లేదా పరిశీలించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అట్లా చేస్తాం. సో ఈ పర్టికులర్ వర్క్ చేసేవాళ్ళు రెండో బ్యాచ్ నిన్న కూడా ఓన్లీ సాటర్డే 6 days. నర్సమ్మ ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? త్వరగా రండి. దాని ముందు ఎక్కడ చేశారు? గురువారం నుంచి అప్పుడు ఇప్పుడే గురువారం నుంచే చేస్తున్నారు. దాని ముందు రాలేదు. ఇప్పుడే మొదటి ఎవరు మీలో పొలం పనికి వెళ్ళారా ముందు? వారికి కూర్చొని తినడానికి అది నేడు ఎక్కడ పెట్టారు? ఛానల్ అంటే సార్ ఇక్కడ చెట్లు ఉన్నాయి సార్. బ్రేక్ టైం లాగా షెడ్ వేయాలి. ఎందుకు చేయట్లేదు? వాటర్ అయితే తీసుకొచ్చాము. ఎక్కడ నీ దగ్గర బండి నీ దగ్గర ఉండాలి. అర్థమైందా? ఈ బండే పెట్టుకో. కిట్ ఎవరికైనా సడన్గా ప్రాబ్లం అవుతే తీసివ్వాలి. గాయమైంది టీచరు ఎన్ని ఇచ్చారా? బ్యాండేడ్ టీచర్ బేసిక్ కిట్ మీకు ఏమైనా ఇవ్వలేదా? ఏ నెంబర్ తీసుకున్నారా లేదా? తీసుకున్నాం. తీసుకుని మీరు ఇంట్లో పెట్టమంటే ఇక్కడే అందరికి మనం అయితే డిఎంహెచ్ఓ వరకు లెటర్ పెట్టారు. ఇవన్నీ ఫైనల్గా ఉండాలి కదా పీటీ గారు. మనం ఇన్స్ట్రక్షన్స్ పెట్టడము లెటర్ పెట్టడము ఏమీ ఇది కాదు కదా, ఫైనల్గా ఉండాలి. మరి ఈవినింగ్ లేదు. సో ఈ రోజు ఎంత పని చేశారు? ఇంతవరకు చేశారా? పైన ఈ రోజు ఎక్కడి నుంచి చేశారు? చూపించయ్యా. ఈ కాల్ కార్డ్ నుంచి ఇక్కడ దాకా గేట్ ఎక్కడ? ఒక్క నిమిషం. నైన్త్ నాడు డిమాండ్ ఇచ్చాను. 10th నుంచి 60. సో 10th 11th 12th 13th 14th 15th. తెలియదు చెప్పలేదు. గడ్డి వస్తుంది. వర్షం పడితే గడ్డి వస్తుంది. గడ్డి వచ్చారు జారుతుంది మేడం. జారుతుంది. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే ఇలా వదిలేయకుండా కొంచెం దీన్ని చేయాలి కదా.
0.27 చేస్తాం. ఎందుకని మరి చెప్పాలి కదా. అపాయింట్మెంట్ చేసినది సరిగా పని చేయించుకోవాలి కదా. అపాయింట్మెంట్ చేస్తే దాంట్లో కొంచెం తక్కువ, అది 0.3 అని చూపిస్తారు. మీకు స్పెషల్ చేసి ఎక్కడ మీరు ఇక్కడే నేను వచ్చి చూస్తున్నప్పుడు గేట్ ఎవరన్నా గేట్ ఎవరు గేట్ అమ్మా రాలేదు సార్. మన గేట్లకు ట్రైనింగ్ ఇచ్చి మార్కింగ్ వాళ్ళనే కదా బాధ్యత తీసుకున్నాం. మీరు కూడా చూసుకోవాలి. మేమందరం వస్తున్నామన్నా కానీ నీకు భయం లేకపోతే రాత్రి తిరణాలు జరిగి రాలేదు కాదమ్మా, లోతు తవ్వాలి కదా కొంచెం. ఇంకా పాయింట్ మనం ఎస్టిమేట్ ఇది యావరేజ్ చేస్తారా? తర్వాత ఎక్కడైతే లోడ్ ఇక్కడ ప్లేస్తో పాటు ఉంటుంది కదా, ఏ ఊరు పేరు ఉంటుంది. ఒకటే నేను వచ్చినప్పుడు హెవీ జరిగింది మొత్తం తగలబెట్టుకొని అది ఫోటోస్ సిమెంట్ అడుగును కూడా సిమెంట్ ఉంది. దీనికి అవుట్లెట్ ఈరోజు నాగులుప్పలపాడు మండలం చెదలవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం రఘునాయక స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ రఘునాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మద్దిరాలపాడుకు చెందిన ఉభయదాతలు తూమాటి రాంబొట్లు చౌదరి దంపతులతో కలిసి సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ రథంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు హాజరై రఘునాయక స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తులు యువకులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యుడు పమిడిముక్కల శివకృష్ణ, కొంజేటి ధనుష్, ఆలయ ధర్మకర్త ఉప్పల లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటేశ్వర కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నగా జాగ్రత్తగా కాలండి. మేడం గారు జాగ్రత్తగా కాలండి బాయ్. చిన్న
నాగులుప్పలపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి వారి 241 రథోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దీన్ని మా వంశీకులు తూమాటి వంశస్థులు గత 240 సంవత్సరాలుగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నాము. మా మామగారు 1949వ సంవత్సరంలో కొత్త రథము తయారు చేయించి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నాము. తర్వాత మేము 2006 సంవత్సరంలో 6వ సంవత్సరంలో రథచక్రాలు బాగు చేయించి రథచక్రాలు కొత్తవి చేయించి 2009-2010 సంవత్సరంలో పైన అంతా మళ్ళీ రథాన్ని రెనోవేట్ చేయించి మా సొంత ఖర్చులతో అప్పటి నుండి మేము ఇప్పటికీ ఏ రోజు రథోత్సవానికి ఏ ఆటంకము జరగకుండా దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నాము. ఈ రథోత్సవంలో మోపులు అవన్నీ లాగినా చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరూ విశ్వసిస్తారు. అట్లానే మేము రథము పైన తమలపాకులు అవన్నీ పూజ చేసి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేసి ఆ తమలపాకులు అందరికీ ఇస్తాము. అవన్నీ ఇంట్లో ఉంచుకుంటే వెల్త్ అంటే ఆస్తి మంచిగా ఉంటుంది, అది తింటే ఆరోగ్యం బాగుంటుంది, అట్లా అంతా అందరికీ భక్తులకి అందరికీ ఆ విశ్వాసం చాలా ఉంది. దానికోసం అందరూ చాలా జనమంతా వచ్చి చూసి ఇవన్నీ స్వీకరించి స్వామివారి సేవ చూసి తరించి భక్తులందరూ చాలా సంతోషంగా ఇచ్చేస్తారు. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దిగ్విజయంగా నిర్విఘ్నంగా సాగిస్తూ వస్తున్నాం.
గ్రామంలో టీడీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా సంతనూతలపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంతనూతలపాడు సెంటర్లో రంపతోటి అంకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కంకనాల గోపి, రావులపల్లి సురేష్ మరియు మండల టీడీపీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే మా మీరు రౌండ్ నిలబడండి. రౌండ్ అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ అంబేద్కరుడు అడుగు అడుగున చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి కోపులాట పెట్టాం, దాదాపు 5-6 హలో కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాడంట. రామారా పాదం అంటుంది ఆ భార్య తోడు అధ్యక్షుడు గోపి గారిని, అదేవిధంగా దుబ్బ సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా మా యొక్క పాస్టర్ అసోసియేషన్ జాషువా గారిని, అదే యాకోబు గారిని, అదేవిధంగా జాన్ బాబు గారిని, అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడు ఎస్సీసీఎల్ మాధవరావు గారిని డైస్మెంట్కి రావాల్సిందిగా కోరుచున్నాము. మన కోసము ఇక్కడే ఉండి పోయినసారి మీరు 2024లో అఖండ మెజార్టీలో 30,800 ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించిన సందర్భంగా మహానుభావుని బిఎన్ విజయ్ కుమార్ని చిన్న సత్కారంతో చేయాలని ఆశపడ్డాము. ఎన్నో విధాలుగా ఎన్నెన్నో డెవలప్మెంట్ చేశాడు. కానీ రంగరంగమా యొక్క నూతనపాటికి ఈరోజు వచ్చిన మహనీయుడు మా అన్నగారైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి మీ అందరి తరపున ఒక చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్న వారి ఉన్నాము. మీ అందరూ ఆశీస్సులతో, మీ అందరి యొక్క ప్రార్థనతో, మీ అందరి యొక్క ఆకాంక్షతో మా అన్నగారిని మీరు దీవిస్తారని, మా అన్నగారిని మీరు ఆ విధంగా కనికరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంతో విధంగా ఎదురు చూసిన టైం మన దగ్గరికి వచ్చింది కాబట్టి మీరందరూ కామ్గా ఉంటే అన్నగారు ఉన్న మాటలు మాట్లాడిన తర్వాత చిన్న సత్కారం చేసుకునే వాళ్ళం ఉంటాం. 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారు మా దొడ్డవరం నుంచి పెద్దయిన ఆయనకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అంబేద్కర్ వాదులు, ప్రజలు, మరీ ముఖ్యంగా ఇందాక వచ్చేసిన పాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా ఒకటి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ఇన్ని ప్రోగ్రాంలు చేసుకుంటున్నామంటే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చూస్తే ఏదైనా కానీ ఏ మంచి పనులు ఆయన చేశాడో మనం ఈరోజు గుర్తుపెట్టుకొని, అంటే ఆయన గుర్తించుకొని కోలాటము, దాని తర్వాత నిన్న చిన్నపిల్లలు ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. అవన్నీ మంచి అలాంటివి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒకటి ఏది ఏమైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటిదంటే బడుగు బలిహీన వర్గాలు, అణగదొక్కిన వాళ్ళని మనం హెల్ప్ చేయాలి అనేది ఆయన ముఖ్య సారాంశం. అది బైబిల్లో రాసింది, అన్నిట్లో ఉంది. ఏంటిదంటే బీదవాళ్ళు, దాని తర్వాత ఆరోగ్యం లేని వాళ్ళు, వెనకబడ్డ వాళ్ళందరినీ పైకి మనం హెల్ప్ చేయాలని బైబిల్లో కూడా రాసింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది అదే. అనేక విషయాలు ఆయన చెప్పింది కూడా ఇది. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏదో ఎస్సీలకి ఆయన లీడర్ కాదు. ఆయన అందరికీ లీడరు, అందరికీ మంచి పనులు చేశాడు. మనము ఆయన అందరి నాయకుడిగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ ఎన్నో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళలకి సమాన హక్కులు కావాలని పోరాడి అక్కడ బిల్లు పెడితే ఆ బిల్లు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన అది పాస్ కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికోసం రిజైన్ చేశాడు. ఏదో ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆయన ఏమి రిజైన్ చేయలేదు. మహిళా సమాన హక్కుల కోసం ఆయన రిజైన్ చేశాడు. అదేవిధంగా లేబర్కి అనేక మంచి
పనులు అంటే మినిమం 8 అవర్స్ వర్క్ ఉండాలా అలాంటి మంచి పనులు చెప్పింది ఆయనే. దాని తర్వాత రిజర్వేషన్లు అందరికీ ఉండాలనేది ఆయన కూడా చెప్పారు. అంటే రిజర్వేషన్కి ఇప్పుడు మొత్తం ఎస్టీలకి ఎస్సీలకి కాదు, మా బీసీ సోదరులు కూడా ఈరోజు రిజర్వేషన్ పొందుతున్నారంటే ఆ రోజు ముందు చూపుతో ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని మన కాన్స్టిట్యూషన్లో పెట్టారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకి మంచి హక్కులు ఉండాలని కూడా దాంట్లో చేస్తే ఆయన ఎంతో ముఖ్య పాత్ర తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పైకి తీసుకురావాలని మన కాన్స్టిట్యూషన్లో రాస్తుంది. ఈరోజు మనము బీసీలకి పైకి తీసుకొని వచ్చిన, స్త్రీలకి సమాన హక్కులు ఇచ్చిన, దాని తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా చేసిన, దాని తర్వాత ఓసీలలో కూడా ఎకనామిక్ రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఆ రోజు పెట్టి ఈరోజు మనము దాన్ని అమలు చేయాలంటే ఆయన చేసిన పని అనేది మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన చెప్పింది ఏమో ఒకటే, బాగా చదువుకోండి. ఎందుకంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, మీకు ఏది మంచో అనేది మీకే తెలుసు, వాళ్ళంటూ చెప్పకూడదు. మీకు మంచి మీరే తెలుసుకోవాలని కోరుకుంటూ, అలాంటి గొప్ప వ్యక్తిని మనము ఏదో ఈరోజు జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు మన జీవితంలో మనము ఆయన ఎంతో కొంత అనుసరించి 10 మంది పేదలకి, బడుగు బలహీన వర్గాలకి సాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఒకటి ఉంచే ముందల నా వంతు సాయం అందరినీ, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ సమానంగా చూడమన్నాడు. ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరినీ నా వంతు సహాయం చేయగలిగింది నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రొయ్యల సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరం త్రోవగుంట కంపెనీల వద్ద గల బృందావన్ కళ్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతుల నూతన కమిటీ ఏర్పాటుకు, సమస్యలపై చర్చకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ, రొయ్య విత్తనం మంచి నాణ్యతది లేకపోవడంతో, దాని సరఫరా లేకపోవడంతో పంట దిగుబడి సక్రమంగా రావడం లేదని అన్నారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు రావడంతో అవి కట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ యూనిట్ 1.5 రూపాయికి ఇవ్వాలని అన్నారు. అడిగిన ప్రతి రైతుకు కొర్రీలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుతో పాటు తక్షణమే అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఈదర యశ్వంత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిలారి రవికుమార్, కోశాధికారిగా ఏడుగుండ్ల కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షుడిగా చెరుకూరి లక్ష్మీనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అన్ని గ్రీక్ పాయింట్లు మనకి పాలేరు చూసుకుంటే 14 కిలోమీటర్లు ఎస్టిమేషన్ ఇస్తామండి. 14 కూడా ప్రతి రైతుకి ఆక్వా సబ్సిడీ అనేది వెంకటేశ్వర్లు ఆక్వా సాగులో 1997లో ప్రారంభించాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆక్వా సాగు మీద ఒక అధ్యయనంకి వస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు, డాలర్లతోటి పోలుస్తారు. ఈ విదేశీ మారక ద్రవ్యం, డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ, ఫీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు, మా దగ్గర నుంచి కొనే ప్లాంట్ వాళ్ళు కావచ్చు, మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది. ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న 29 సంవత్సరాల్లో రైతులు అనేవాళ్ళు 100కి 2-3 తన ఆస్తులు పెరిగినాయే తప్ప
మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక దాని మీదనే పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవడం, ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో 50% అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు, సమస్య పరిష్కారం కావటం లేదు. దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ముందు రోజు ఒక రైతు ముందు రోజు పెట్టాడు, అతనికి 260 రూపాయలు రేటు 100 కౌంట్ ఇస్తే మరుసటి రోజే 40 రూపాయలు తగ్గింది, 220 రూపాయలు అంటాడు. ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం, మరి పెట్టుబడి కూడా ఇద్దరిది ఒకటే. మరి ఆ రైతు చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు. ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సీడు ప్రథమ డిమాండ్, 2 ఫీడు, ఒక బ్యాచ్ వచ్చిన ఫీడు రెండో బ్యాచ్లో ఫీడ్ రావటంలా క్వాలిటీ ఫీడు. 3 రేటు, ఆ రేట్ అనేది పూర్తి స్థాయిలో ఒక సరళీకృతమైనది. రేటు తగ్గించాలన్నా కూడా మాకు ముందుగా నెల రోజుల ముందుగా తెలియజేస్తే, ఒక క్రాప్కు ముందు తెలియజేస్తే దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోతే మాది తప్పు అవుతుంది, మాకు తెలియజేయాలి. దాని తర్వాత పవరు, జోను నాన్ జోను అని కాకుండా గతంలో ప్రకటించడం జరిగింది. తర్వాత నాన్ ఆక్వా జోన్ తీసుకురావడం వల్ల రైతు సోదరులు చాలా నష్టపోయారు. మాకు పవరు ప్రతి చెరువు, ఆక్వా రైతు చెరువు ఎవరైనా సరే, ఏ సోదరుడైనా సరే అందరికీ కూడా ₹1.5కి కరెంటు ఇవ్వాలి. దానికి మీటర్లు, కొత్తగా మీటర్లు పెడుతున్నారు. గత గవర్నమెంట్ మీటర్లతోటి ఒప్పందం జరిగింది. ఆ మీటర్లు పెట్టుకుంటే 50,000 ఇచ్చే బిల్లు జనరల్గా ఈరోజు 65,000 రూపాయలు, అంటే 15,000 రూపాయలు నెలకి ఒక రైతు, ఒక 50,000 రూపాయలు కట్టే రైతు నష్టపోతున్నారు. ₹1,00,000 అయితే 30,000 రూపాయలు అవుతుంది. దానికి సరైన విధి విధానాలు లేకపోవటం వల్ల మా మీటర్లకి సహజంగా ఎంసీబీ కెపాసిటర్ అనేది పెడతాము, దానికి ప్రత్యేకంగా ప్యానల్ బోర్డు అనేది పెట్టుకోమంటున్నారు. సరే, పెద్దవాళ్ళు ఏదన్నా ప్యానల్ బోర్డు 1,00,000 2 లక్షలైనా పెట్టుకుంటారు. 1 ఎకరా లేదా 2 ఎకరాల మీద కుటీర పరిశ్రమగా వేసుకున్న ఒక చిన్న రైతు ₹1,00,000 రూపాయలు పెట్టి ప్యానల్ బోర్డు వేసుకోగలుగుతారా? అది కూడా మీరు ఆలోచించాలి. గత గవర్నమెంట్ చేసిన పాపాన్ని ఈరోజు మేము బరాయిస్తున్నాము. దాన్ని కూడా పెద్ద హృదయంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి సరైన నిర్ణయం తీసుకొని పై సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సంగాని శ్రీనివాసరావు అండి. నేను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఒంగోలు పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంఘం అసోసియేషన్ ప్రథమ మీటింగ్కి మా డిపార్ట్మెంట్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేయటానికి ప్రభుత్వం ఎప్పుడు ముందులో ఉందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆక్వా రైతులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనేది మాకు క్లియర్గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు చెప్పినట్టు ప్రతి రైతుకి డొనేషన్ అనేది సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఆ పవర్ సబ్సిడీ అనేది ఇవ్వటం గవర్నమెంట్ ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి రైతును కూడా ఈ డొనేషన్ పరిధిలోకి తీసుకురావడానికి ఈరోజే ఆక్వా మన గ్రామ పంచాయతీలో పంచాయతీ తీర్మానం ద్వారా తీసుకొని ఇది గవర్నమెంట్కి పంపిస్తాము. ప్రతి రైతుకి వీళ్ళని కోరిన విధంగా ప్రతి రైతుకు ₹1.5 సబ్సిడీ అందించడానికి గవర్నమెంట్ ముందుందండి. అదేవిధంగా రైతులు ఎక్కువగా బలోపేతం కావడానికి ఈ ఆక్వా హ్యాచరీస్ వాళ్ళతోటి, తర్వాత ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళతోటి, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళతోటి అందరూ కలిసి త్వరలో మా స్టేట్ వైస్ చైర్మన్ గారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో రోజు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసి వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళ డిమాండ్స్ని
ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా ఈ రైతులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆక్వా అసోసియేషన్ వాళ్ళందరినీ, తర్వాత హ్యాచరీస్ వాళ్ళని, తర్వాత ఫీడ్ ప్లాంట్ వాళ్ళని, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. రవికుమార్. నేను 25 ఇయర్స్ నుంచి ఆక్వా కల్చర్లోను, ఫీడ్ షాప్, రకరకాల ఆక్వా అనుబంధ సంస్థల్లో చేశాను. ఈ రోజున రొయ్య రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని, ఎవరు చెప్తే మన తీరుస్తారని ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున ఒక యూనియన్ అనేది లేకపోతే మనల్ని ఎవరు కూడా గుర్తించరు. సబ్సిడీలు వచ్చేవి కూడా అన్నీ పెద్దవాళ్లే తీసుకుంటున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, సీడ్ వాళ్ళు కానీ, అంతకుముందు కూడా రిజిస్టర్ ల్యాండ్స్కే సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సబ్సిడీలన్నీ కూడా డీకే ల్యాండ్స్కి కూడా ఇవ్వాలి. ఎవరైతే చిన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుంటూ వాళ్ళు కల్చర్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా సబ్సిడీలు రావాలి, కరెంట్ ఇవ్వాలి. వీటన్నిటి మీద మనం డిమాండ్ చేయటం జరుగుతుంది. రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కరెంటుది మనకు ప్రాబ్లం. ఆ కరెంటుది ఎట్లాగో ఇప్పుడు మన కరెంటు ఎట్లాగో దానికి సబ్సిడీ ఎట్లాగ ఇవ్వాలి. ఒకవేళ సబ్సిడీ ఇచ్చినా కూడా ఎక్స్ట్రా మనకి ఆ ఛార్జీలు కాకుండా ఎక్స్ట్రా ఛార్జీలు వేయటం జరుగుతుంది. రెండోది ఈ రోజున ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఈ ఫీడ్ షాప్ వాళ్ళ దగ్గర, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా డొనేషన్లు తీసుకోవద్దని చెప్పి మేము రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి 100 కోట్లు ఇస్తారు ఎలక్షన్కి, లేదా తర్వాత ఇస్తారు, సీఎం ఫండ్ అంటారు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు. తర్వాత ఆ డబ్బు కట్టాల్సింది మొత్తం కూడా 100 కోట్లకి 500 కోట్లు మా రైతుల దగ్గరే వాళ్ళు వసూలు చేస్తారు. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రైతు సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఫండింగ్ తీసుకోకూడదు. మీకు ఆ ఫండింగ్ కావాలంటే రైతుల దగ్గర మేమే సందాలు వసూలు చేసి ఇస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాం రాజకీయ పార్టీలకు. వాళ్ళు ఎప్పుడైతే వసూలు చేస్తారో 100 కోట్లకు 500 కోట్లు ఈ రైతుల దగ్గర రేటు తగ్గించటము, ఫీడ్ పెంచటము, ఇంకోటి చేసి మా దగ్గరే వసూలు చేస్తారని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి కావాల్సింది రైతులు ఉమ్మడిగా కావాల్సినటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినటువంటి రైతులకు ఇవ్వడానికి ఈ సలహాలన్నీ కూడా ఫిషరీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపుల్లో తెలియపరుస్తూ రైతుల్ని యాక్టివేషన్ చేస్తే హ్యాచరీస్ కూడా కొంతమంది కలిసి పెట్టుకొని ఉమ్మడిగా చేసుకోవడం, సబ్సిడీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మన రైతులు ఒక 50 మంది కలిసి ఒక హ్యాచరీ పెట్టుకుంటే ఆ హ్యాచరీలో గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తే మంచి క్వాలిటీ తీసుకొని ఒక 100 మందికో 200 మందికో మనమే ఒక మొదలు పెట్టామంటే తర్వాత అందరూ కూడా రైతులే ఎక్స్పోర్ట్లుగా మాట్లాడటానికి, వ్యాపారస్తులుగా మాట్లాడడానికి అవకాశం దొరికింది. మనం మంచి సీడ్ వేసుకుంటాం. మనం కనుక చేసుకోగలిగితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, వాళ్ళు ఇచ్చిన సీడ్ వేసుకుంటున్నాం. అదే మన సొంతదైతే మనం మంచి సీడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాభాలు లేకుండా మంచి పంటలు తీసుకుంటాం, రైతు బాగా వృద్ధి చెందుతాడని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరికీ పని కల్పించి ఉపాధి హామీ పనుల్లో పురోగతి చూపాలన్న అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. నాగులుపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి కళ్యాణోత్సవంలో రఘునాయక స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.